నిన్న ఆల్రెడీ మనం ఒక లెసన్ స్టార్ట్ చేసుకున్నాం. అంటే మానవ జీర్ణ వ్యవస్థలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, ఏపీపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ ఏ విధంగా ప్రశ్నలు వస్తాయనే విషయం మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క పార్ట్, అంటే మానవ జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక్కొక్క విభాగం నుంచి ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది, గతంలో ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి, భవిష్యత్తులో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి రావడానికి అవకాశం ఉంది అనే విషయాల్ని ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదట ఈరోజు లెసన్లో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే మానవుని నోటి భాగం, జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి మానవుని నోటి భాగం నుంచి గతంలో లేదా మానవుడు లేదా క్షేత్రాల యొక్క నోటి భాగం నుంచి ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి, దానికి అనుగుణంగా భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. గతంలో ఇచ్చినటువంటి అంటే క్షీరదాల యొక్క లేదా మానవుని యొక్క నోటి భాగం నుంచి గత పోటీ పరీక్షల్లో జనరల్ సైన్సెస్ విభాగంలో ఎటువంటి ప్రశ్నలు వచ్చాయో ఒకసారి చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న చూడండి మిత్రులారా, పాము కోరలు ఏ దంతం యొక్క రూపాంతరము అని అడిగాడు. పాము ఉంటుంది, స్నేక్. ఈ పాము యొక్క కోరలు అనేవి ఏ దంతాలు మోడిఫికేషన్ వల్ల ఏర్పడ్డాయి అని అడిగాడు అనమాట. సాధారణంగా నెక్స్ట్ లెసన్లో దాని కంటిన్యూషన్ ఇప్పుడు చెప్తాను నేను. దంతాలు అనేవి 4 రకాలు ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే. అవి కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. వీటిలో ఇవి పాము యొక్క కోరలు ఏంటి ఏర్పడ్డాయి అంటే ఆ ఫ్యాంగ్స్ అంటాం కోరల్ని, పాము కోరల్ని ఫ్యాంగ్స్ అంటాం. ఆ పాము కోరలు అనేవి ఏ దంతం యొక్క రూపాంతరాలు అని అంటే సాధారణంగా పాములు అనేవి సాధారణంగా జంతువులు అనేవి 2 రకాలుగా ఉంటాయని మనకు తెలిసిందే, శాకాహారులు, మాంసాహారులు. ఇవి సాధారణంగా పాములు అనేవి మాంసాహారులు. అందువల్ల పాములకు ఉన్నటువంటి ఈ కోరలు అనేవి రెండవది, అంటే మనకి కుంతకాలు, రదనికలు అన్నాం కదా, ఆ రదనికల యొక్క రూపాంతరాలే పాము యొక్క కోరలు అనమాట. ఆ రదనికలు అంటే ఏంటి, ఏ విధంగా ఉంటాయనేది కూడా నేను కంటిన్యూషన్ చెప్తాను. ఒకసారి ఈ క్వశ్చన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. నెక్స్ట్, ఏనుగు దంతాలు ఏ దంతాల యొక్క రూపాంతరము అన్నాడు. ఏనుగు అనేది సాధారణంగా శాకాహార జీవి, అంటే హెర్బివోరస్ యానిమల్. ఈ హెర్బివోరస్ అనేటువంటి ఏనుగుకి ముందు పళ్ళు, అంటే ముందు ఉన్నటువంటి కుంతకాలు యొక్క రూపాంతరాలే పాము యొక్క దంతాలు, ఏనుగు యొక్క దంతాలు. మరి ఇక్కడ పాము కోరల గురించి చెప్పుకున్నాం, ఏనుగు దంతాల గురించి చెప్పుకున్నాం. పాము కోరలు అనేవి రదనీకుల యొక్క రూపాంతరాలు, అంటే కెనైన్స్ యొక్క రూపాంతరాలు. ఇంగ్లీష్లో కెనైన్స్ అంటారు, తెలుగులో రదనికలు అని పిలుస్తారు. అలాగే ఏనుగు దంతాలు ఇది శాకాహార జీవి కాబట్టి కుంతకాలు లేదా ఇన్సిజర్స్ యొక్క రూపాంతరాలు అనమాట. ఈ 2 పాయింట్లు మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. నెక్స్ట్, మరో రకమైన ప్రశ్న కూడా వచ్చింది లాస్ట్ టైం నోటిఫికేషన్స్లో, అంటే ఎగ్జామ్స్లో. జీవితాంతం పెరుగుదలను చూపించే దంతాలు ఏ జీవిలో ఉంటాయి అని ప్రశ్న రావడం జరిగింది. జీవితాంతం కంటిన్యూస్గా అలా పెరుగుదల చూపిస్తూ ఉంటుంది అనమాట. ఆ దంతాలు ఏ జీవుల్లో ఉంటాయంటే శాకాహార జీవుల్లో ఉంటాయి. ఉదాహరణకి ఎలుక, అలాగే ఉడుత, స్క్విరల్, అలాగే ర్యాట్. అంటే ఎలుక మరియు ఉడుత వంటి ఈ జీవుల్లో జీవితాంతం కూడా పెరుగుదలను చూపించేటటువంటి దంతాలనే ఉంటాయి. ఈ పాయింట్ కూడా లాస్ట్ టైం ఎగ్జామ్స్లో రావడం జరిగింది. ఇప్పుడు నేను ఎగ్జామ్స్ అంటున్నాను మిత్రులారా, దీనిలో గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయతీ సెక్రటరీస్, ఎస్ఐస్, కానిస్టేబుల్స్ అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది. దీనికి అనుగుణంగా నెక్స్ట్ భవిష్యత్తులో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి కూడా ఇప్పుడు మీకు చెప్తాను. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే దంతాలు బలంగా తయారు కావడానికి ఉపయోగపడే మూలకం ఏది అని అడిగాడు. దంతాలు బలంగా తయారు కావడానికి ఉపయోగపడే మూలకం మనందరికీ తెలిసిందే, అది కాల్షియం. కాల్షియం అనేది మనకి ఎముకలకు కానీ లేకపోతే దంతాలకు కానీ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అభివృద్ధి చెందడానికి. ఆ విధంగా కాల్షియం అనేది దీనికి ఆన్సర్. నెక్స్ట్, మరో ప్రశ్న చూడండి. మానవ శరీరంలో అత్యంత దృఢమైన పదార్థం ఏది అని అడిగాడు. మానవ మొత్తం బాడీలోనే అత్యంత దృఢంగా హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ హ్యూమన్ బాడీ, అంటే మానవ శరీరంలో ఉండేటువంటి అత్యంత దృఢమైన భాగం ఏది అంటే దంతాల పైభాగంలో ఉన్నటువంటి పింగాణి పొర, దాన్ని ఏమంటారంటే ఎనామిల్ అని పిలుస్తారు. ఆ ఎనామిల్ అనేది మానవ శరీరంలో ఉన్నటువంటి అత్యంత దృఢమైనటువంటి పదార్థం. నెక్స్ట్, 6వ క్వశ్చన్ చూసినట్లయితే పిల్లల్లో లోపించినటువంటి దంతాలు ఏవి అని అడిగాడు. సాధారణంగా పిల్లలకి పళ్ళు ఉంటాయి, అలాగే పెద్దవాళ్ళకి పళ్ళు ఉంటాయి. పిల్లల పళ్ళుని ఏమంటారంటే పాల దంతాలు అంటారు, పెద్దవాళ్ళకి వచ్చిన వాటిని శాశ్వత దంతాలు అంటారు. ఒకసారి ప్రశ్న ఎలా అంటే పిల్లలలో అంటే పాలదంతాల యొక్క సంఖ్య ఎంత అనే ప్రశ్న కూడా రావడం జరిగింది. పాలదంతాలు సాధారణంగా 20 దంతాలు ఉంటాయి. శాశ్వత దంతాల సంఖ్య ఎంత అంటే 32.
ఈ విధంగా పాల దంతాలు 20 ఉన్నాయి, శాశ్వత దంతాలు అనేవి 32 ఉన్నాయి. అయితే పిల్లల్లో ఒక రకమైన దంతాలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడవు, అది పెద్దవాళ్ళకి మాత్రమే ఏర్పడుతుంటాయి. ఆ దంతాలు ఏవి అంటే ప్రీమోలార్స్ లేదా అగ్రచర్వణకాలు. ఇవి పిల్లల్లో లోపించినటువంటి దంతాలు అనమాట. ఈ ప్రశ్న కూడా లాస్ట్ టైం రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూడండి. త్రాగునీటిలో ఉన్న ఏ మూలకం కారణంగా ఫ్లోరోసిస్ అనే వ్యాధి సంభవిస్తుంది? మనం తాగే నీటిలో ఏ మూలకం ఉండడం వల్ల, అంటే ఏ పదార్థాలు ఉండడం వల్ల మనకి ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. ఫ్లోరోసిస్ అంటే వ్యాధి అంటే మీకు అందరికీ తెలిసిందే, మన దంతాల పై భాగంలో పసుపు పచ్చ రంగులో మచ్చలు ఏర్పడుతుంటాయి. దాన్ని సాధారణంగా ఫ్లోరోసిస్ వ్యాధి అంటారు. దీనికి కారణం ఏంటంటే మనం త్రాగే నీటిలో ఫ్లోరైడ్స్ అంటే ఫ్లోరిన్ యొక్క పదార్థాలైనటువంటి సమ్మేళనాలైనటువంటి ఫ్లోరైడ్స్ ఉండడం వలన మనకి ఫ్లోరోసిస్ వ్యాధి అనేది కలుగుతూ ఉంటుంది. అంటే ఫ్లోరైడ్స్ అనేవి ఎక్కువగా ఉండడం వలన ఫ్లోరోసిస్ వ్యాధి కలుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఫ్లోరోసిస్ అనేది మానవ శరీరంలో ఏ భాగానికి వచ్చే వ్యాధి? ముఖ్యంగా మొట్టమొదట ఫ్లోరోసిస్ వ్యాధి అనేది దంతాల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎముకల వరకు వెళ్తుంది అనుకోండి, కానీ మొట్టమొదటి కనిపించేది మాత్రం దంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. అందులో ఫ్లోరోసిస్ అనేది మానవ శరీరంలో ఉన్నటువంటి దంతాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యాధి. నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి. ఇంకో ప్రశ్న అంటే గతంలో మానవ యొక్క నోరు లేదా క్షీరదాల యొక్క నోరుకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి అనే ఆ విషయాల్ని మీకు అందిస్తున్నాను. ఇంకోటి చూడండి, పయేరియా అనే వ్యాధి దేనికి సంబంధించింది అని అడిగాడు. పయేరియా వ్యాధి అనేది దంతాలకు సంబంధించినటువంటి వ్యాధి. దీనివల్ల ఏంటంటే నోటి దుర్వాసన వస్తూ ఉంటుందన్నమాట. నోటి నుంచి దుర్వాసన వస్తుంది, దాన్ని పయేరియా వ్యాధి అని పిలుస్తారు. పయేరియా వ్యాధి అనేది దంతాలకు సంబంధించినటువంటి వ్యాధి అనమాట. అలాగే మరొక క్వశ్చన్ చూడండి. అన్నింటికన్నా బలమైన దంతాలు ఏవి? మన సాధారణంగా ఇంతకుముందు చెప్పాను, కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు అని చెప్పాను. అంటే ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ అని 4 రకాలు చెప్పాను. వీటిలో అన్నింటికన్నా బలమైనటువంటి దంతాలు ఇవి అని ఒకసారి ప్రశ్న రావడం జరిగింది. దానికి ఆన్సర్ ఏంటంటే మోలార్స్ లేదా చర్వణకాలు. మోలార్స్ లేదా చర్వణకాలు అనేవి మానవ శరీరంలో ఉన్నటువంటి అన్నిటికన్నా అతి బలమైనటువంటి దంతాలు. అలాగే ఈ 2 క్వశ్చన్స్ కూడా మన బ్యాంకింగ్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించినటువంటి క్లరికల్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేంటంటే విచ్ టీత్ హెల్ప్స్ ది టంగ్ టు స్వాలో ది ఫుడ్? అంటే ఆహారాన్ని మనం మింగడానికి నాలుక ఉపయోగపడుతుందని విషయం తెలుసు. అయితే ఆ నాలుకకి సహకరించే దంతాలు ఏవి అని అడిగాడు. అంటే నాలుక ఆహారాన్ని మింగడానికి, అంటే మింగడంలో ప్రముఖ పాత్ర పోషించేటటువంటి నాలుకకు సహాయం చేసే దంతాలు ఏవి అని ప్రశ్న అడిగాడు. అది ఏంటి అంటే మోలార్స్ లేదా చర్వణకాలు. ఈ ప్రశ్న SBI క్లరికల్ ఎగ్జామ్లో రావడం జరిగింది. ఇది కూడా క్లరికల్ ఎగ్జామ్లో రావడం జరిగింది. అదేంటంటే నెంబర్ ఆఫ్ విజ్డమ్ టీత్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మానవుల్లో ఉన్నటువంటి జ్ఞానదంతాలు ఎన్ని అని అడిగాడు. సాధారణంగా మానవుల్లో 4 జ్ఞానదంతాలు ఉంటాయి. ఈ విధంగా ఈ జ్ఞానదంతాల గురించి, దంతాల గురించి ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, పంచాయతీ సెక్రటరీస్, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ ఇవన్నీ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి ప్రశ్నలు రావడం జరిగిందనమాట. అయితే దీని ప్రకారం భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు మనం ఈ మొత్తం జీర్ణ వ్యవస్థ గురించి ఆల్రెడీ మనం చూసుకున్నాం. దీనిలో మొట్టమొదటి మనం చూసేది నోరు అనే భాగం. ఆ నోరు అనే భాగం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. నోరు అనే భాగంలో ఏ విధంగా ఉంటుంది అండ్ ఆ భాగంలో మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటో చూద్దాం. చూడండి, నోరు ఓపెన్ చేసిన తర్వాత ఆ నోటి లోపల ఉన్నటువంటి భాగం, నోటి లోపల ఉన్నటువంటి ఈ కుహరాన్నే, ఖాళీ ప్రదేశాన్నే బకల్ క్యావిటీ లేదా హాస్య కుహరము అని పిలుస్తారు. హాస్య కుహరము లేదా బకల్ క్యావిటీ, దీన్ని హాస్య కుహరము అంటే నోరు ఓపెన్ చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని హాస్య కుహరము లేదా బకల్ క్యావిటీ అని పిలుస్తారు. ది క్యావిటీ ఇన్సైడ్ ది మౌత్ ఈజ్ కాల్డ్ యాజ్ బకల్ క్యావిటీ. ఈ బకల్ క్యావిటీని ఓపెన్ చేసి చూస్తే దీని లోపల ఏముంటుందంటే పై భాగంలో ప్యాలెట్ అనే భాగం ఉంటుంది, పైన తాళువు అంటారు. దానికి చుట్టూ కూడా దంతాలు ఉంటాయి. పైన పై దవడ ఉంటుంది, కింద దవడ ఉంటుంది. రెండిటికి కూడా దంతాలు అనేటువంటి భాగాలు అమరి ఉంటాయి. అలాగే దాని మధ్య భాగంలో కొండ నాలుక ఎపిగ్లాటిస్ అనే భాగం ఉంటుంది. ఈ ఎపిగ్లాటిస్ గురించి కూడా ఒకసారి ప్రశ్న రావడం జరిగింది. ఏ విధంగా వచ్చిందంటే ఆహారాన్ని మనం మింగుతున్నప్పుడు వాయునాళాన్ని మూత పెట్టేటటువంటి భాగం ఏది అంటే ఈ ఎపిగ్లాటిస్ అనమాట. ఎపిగ్లాటిస్ అనేది వాయునాళం లోపలికి ఈ ఆహారం అనేది వెళ్ళిపోకుండా రక్షించబడుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఎపిగ్లాటిస్, దీన్నే తెలుగులో ఏమంటారంటే కొండ నాలుక అని పిలుస్తారు.
కొండ నాలుక లేదా ఎపిగ్లాటిస్ అనేది వాయునాళం లోపలికి మనం మింగుతున్నటువంటి ఆహారం వెళ్ళిపోకుండా ఆపడానికి ఉపయోగపడేటటువంటి భాగం అనమాట. ఇది ఎపిగ్లాటిస్ గురించి. నెక్స్ట్ దంతాలు. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది మొట్టమొదటి దంతాలు అనేటువంటి టాపిక్ చూసుకుందాం. దాని తర్వాత నాలుక అనే భాగం చూసుకుందాం. అదేవిధంగా లాలాజల గ్రంథులు అనే భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాల్ని మనం తప్పనిసరిగా ఇందులో మనం చదువుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీనిలో లాస్ట్ టైం వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా మెన్షన్ చేస్తూనే మీకు చెప్తాను, ఒక్కొక్క పాయింట్ని వినండి. ఫస్ట్ ఏంటంటే మనం దంతాల గురించి మనం మాట్లాడుకుందాం. దంతాలు, ఇక దంతం యొక్క అంతని మనం ఒక దంతాన్ని తీసుకొని చూస్తే, ఒక టూత్ ఒక దంతాన్ని చూసుకొని చూస్తే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. దీనిలో కింద భాగంలో రూట్ అనే భాగం ఉంటుంది, మూలము. పై భాగాన్ని ఏమంటారంటే క్రౌన్ లేదా కిరీటము అంటారు. ఈ 2 భాగాలకి మధ్య ఉండే భాగాన్ని నెక్, మెడ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ భాగంలో మనకి ఈ మధ్య భాగంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీన్ని పల్ప్ క్యావిటీ లేదా పల్ప్ కుహరము అని పిలుస్తారు. ఈ పల్ప్ కుహరంలోని నాడీ కణాలు, రక్తనాళాలు అన్నీ కూడా దీని ద్వారానే చొచ్చుకొని ఉంటాయి లోపలికి, పంటి లోపలికి ఆ విధంగా చొచ్చుకొని ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దంతాలు ఏర్పడడానికి ఉపయోగపడే కణాలు ఏవి అంటే, ఏ కణాల నుంచి మనకి చిన్నప్పుడు దంతాలు ఉండవు, ఆ తర్వాతే దంతాలు ఏర్పడతాయి. ఆ దంతాలు ఏర్పడడానికి ఉపయోగపడే కణాల పేరు ఏం పేరు అంటే ఒడాంటోబ్లాస్ట్ కణాలు. ఒడాంటోబ్లాస్ట్ కణాలు అనే కణాల నుంచి దంతాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పాయింట్ మనం చూసుకోవాలి. అన్ని దంతాలు కూడా ఒక్కొక్క ఒడాంటోబ్లాస్ట్ కణాల నుంచి ఏర్పడుతుంటాయి. ఇంతకుముందు చెప్పాను, ఎలుక, కుందేలు అండ్ ఉడత వీటిలో జీవితాంతం అభివృద్ధి చెందే దంతాలు ఉంటాయని చెప్పాను. దానికి కారణం ఏంటంటే ఒడాంటోబ్లాస్ట్ కణాలు అనేవి దానికి జీవితాంతం ఉంటాయి. అందువల్ల కొత్త దంతాలలాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కానీ మనలో కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఒడాంటోబ్లాస్ట్ కణాలు అనేవి అంతర్ధానం అయిపోతాయి. అందువల్లనే మన దంతాలు 2 సార్లు మాత్రం వస్తాయి. ఈ విధంగా మానవుల్లో 2 సార్లు మాత్రమే దంతాలు రావడాన్ని ఏమంటారంటే డైఫియోడాంట్ దంత విన్యాసము అని పిలుస్తారు. డైఫియోడాంట్ 2 సార్లు, డైఫియోడాంట్. డై అంటే 2 సార్లు మాత్రమే వస్తూ ఉంటాయి మానవుల్లో. అదే చేపలు, నెక్స్ట్ కప్పలు, తొండలు ఇలాంటి జీవులు ఉంటాయి. వీటిలో అయితే అనేక సార్లు దంతాలు వస్తూ ఉంటాయి. వాటిని ఏమంటారంటే పాలిఫియోడాంట్ దంతాలు అంటారు. పాలిఫియోడాంట్ అంటే అనేక సార్లు దంతాలు వాటికి వస్తూ ఉంటాయి. మనలో అయితే మాత్రం 2 సార్లు మాత్రం వస్తూ ఉంటాయి. ఈ విధంగా పాలిఫియోడాంట్ దంతాలు ఉంటాయి, అలాగే డైఫియోడాంట్ దంతాలు ఉంటాయి, అలాగే మోనోఫియోడాంట్ దంతాలు ఉంటాయి. కొన్ని జీవులకి జీవితంలో ఒక్కసారి మాత్రమే దంతాలు వస్తూ ఉంటాయి. వాటిని మోనోఫియోడాంట్ దంత విన్యాసము అని పిలుస్తారు. ఈ విధంగా మొత్తం మీద దంతం అనే నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణంలో మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ పల్పు కుహరానికి పై భాగంలో ఒక సిమెంట్ వంటి భాగం ఉంటుంది. ఈ సిమెంట్ వంటి భాగాన్ని డెంటిన్ అని పిలుస్తారు. దంతములో ఉన్నటువంటి సిమెంట్ వంటి పదార్థాన్ని ఏమని పిలుస్తారు అని అంటే డెంటిన్ అని పిలుస్తారు. డెంటిన్. ఈ డెంటిన్ పై భాగంలో ఈ దంతాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి గట్టిగా ఉండే పదార్థాన్నే ఎనామిల్ అని పిలుస్తారు. ఇది ఈ పలుచుగా ఉన్నటువంటి ఇలా ఉంది కదా పై భాగంలో, దాన్ని ఎనామిల్ అంటారు. ఇదే మానవ శరీరంలో ఉన్నటువంటి అత్యంత దృఢమైనటువంటి పదార్థం. సాధారణంగా మానవ శరీరంలో దృఢమైన పదార్థం ఎముక అనుకుంటాం, కానీ ఎముక కాదు. దంతాల పై భాగంలో ఉండే ఈ పింగాణీ పొర అంటే దీన్ని ఎనామిల్ అంటారు. ఈ ఎనామిల్ పొర అనేది మానవ శరీరంలో ఉన్నటువంటి అత్యంత దృఢమైనటువంటి భాగము. ఇది దంతాలు వాటి గురించి. అలాగే ఇప్పుడు ఈ దంతాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే 4 రకాలుగా ఉంటాయి. ఆ 4 రకాలు ఏంటంటో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇవి దంతాలు, 4 రకాలైనటువంటి దంతాలు. వీటిని ఫస్ట్ వాటిని ఏమంటారంటే ఇన్సిజర్స్ అంటారు. రెండో వాటిని కెనైన్స్ అంటారు. ప్రీమోలార్స్, మోలార్స్. తెలుగులో అయితే కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు అని 4 రకాలుగా పిలుస్తుంటారు. మనం ఆల్రెడీ చెప్పాం, ఈ దంతాలన్నింటిలో కూడా అత్యంత బలమైనటువంటి దంతాలు ఏవి అంటే మోలార్స్ లేదా చర్వనకాలు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ది ఇన్సిజర్స్. ఇన్సిజర్స్ అంటే మనకు దవడకి ముందు భాగంలో ఉన్నటువంటి దంతాలనే ఇన్సిజర్స్ లేదా కుంతకాలు అంటారు. మనం కత్తిరించడానికి అంటే కొరకడానికి పనికొస్తుంటాయి కాబట్టి వీటిని కొరికే దంతాలు అని పిలుస్తారు అనమాట. కొరకడానికి. ఫర్ ఎగ్జాంపుల్ శాకాహార జీవులు ఉంటాయి, కుందేలు, ఎలుక వంటి జీవులు శాకాహారాన్ని తింటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయ తింటాయి, లేదా జాంకాయ తింటాయి. వీటిని ఏం చేస్తాయి, కొరుక్కొని తింటాయి. అందువల్ల కొరకడానికి పనికొచ్చే దంతాలు ఏవి అంటే ఈ మొట్టమొదటి ఇన్సిజర్స్. అందువలన శాకాహార జీవుల్లో బాగా అభివృద్ధి చెందే దంతాలు ఏవి అంటే ఇన్సిజర్స్. ఇది అయిపోయింది. శాకాహార జీవుల్లో బాగా అభివృద్ధి చెందిన జీవులు దంతాలు ఇన్సిజర్స్. ఇప్పుడు రెండో దంతాలు చూడండి, కెనైన్స్. కెనైన్స్ అంటే కొంతకాలకి పక్క భాగంలో ఉన్నటువంటి రదనికలు, సైడ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్
సింహం ఇలాంటి మాంసాహార జీవులు ఉంటాయి. ఈ మాంసాహార జీవులు ఏం చేయాలి? మాంసాన్ని కత్తిరించి చీల్చుకొని తినాలి. ఆ తినడం కోసం ఉపయోగపడే దంతాలు కాబట్టి ఈ కెనైన్స్, వీటిని అంటే రదనికలు, వీటిని ఏమంటారంటే చీల్చే దంతాలు అంటారు. అందువల్ల ఈ కెనైన్స్ అనేవి బాగా మాంసాహార జీవుల్లో అంటే కార్నివోరస్ యానిమల్స్లో ఈ కెనైన్స్ అనేవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయన్నమాట. అయితే శాకాహార జీవుల్లో ఈ కెనైన్స్ అనేవి ఉండవు. మరి ఉండకుండా ఏముంటుంది అని అంటే దవడగ పైభాగంలో ఇన్సిజర్స్ ఉంటాయి, ప్రీమోలార్స్ ఉంటాయి, మోలార్స్ ఉంటాయి. అంటే కొంతకాలు ఉంటాయి, ప్రీమోలార్స్ ఉంటాయి, అంటే అగ్రచరణకాలు ఉంటాయి, చరణకాలు ఉంటాయి. కానీ రదనికలు ఉండవు. ఈ రదనికలు లేని దగ్గర ప్రదేశంలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశానికి ఉన్నటువంటి పేరేంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేరు ఏంటి అంటే డయాస్టీమా. ఏంటండి? డయాస్టీమా. డయాస్టీమా అంటే ఏంటంటే శాకాహార జీవుల్లో ఈ రదనికలు లేదా కెనైన్స్ లోపించడం వల్ల ఏర్పడినటువంటి ఖాళీ ప్రదేశాన్నే డయాస్టీమా అంటారు. ఈ విధంగా ఈ పాయింట్ మీరు చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్, ఇందాక నేను చెప్పిన పాయింట్ ఉంది చెప్పాను కదా. ఫస్ట్ ఏంటంటే ఏనుగులో కానీ, ఉడుతులో కానీ, ఎలుకలో కానీ బాగా అభివృద్ధి చెందిన దంతాలు ఏవి అంటే ఇన్సిజర్స్, కుంతకాలు. అలాగే పాములు, పులులు, సింహాలు ఇలాంటి జీవుల్లో బాగా అభివృద్ధి చెందిన దంతాలు ఏవి అంటే కెనైన్స్, రదనికలు. ఇప్పుడు 2 పాయింట్లు అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ దానికి రండి, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. ఈ ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ అనేవి గ్రైండింగ్ పనికి వస్తుంటాయి. అంటే వాటిని ఏమంటారంటే విసరడం అంటారు. విసరడం అంటే ఏంటంటే ఆహారాన్ని మొక్కలు చేయడం అని అర్థం, చిన్న చిన్న భాగాలుగా చేయడము అని అర్థం అనమాట. ఈ విధంగా ఆహారాన్ని మొక్కలు చేయడానికి లేదా విసరడానికి పనికి వస్తాయి. కాబట్టి ఈ ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ అంటే అగ్రచరణకాలు, చరణకాలు ఈ దంతాలను ఏమంటారంటే విసిరే దంతాలు, గ్రైండింగ్ టీత్ అని పిలుస్తారు. గ్రైండింగ్ టీత్ లేదా విసిరే దంతాలు అని వేటిని పిలుస్తారంటే ప్రీమోలార్స్ని, మోలార్స్ని పిలుస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా దంతాలు అనేవి 4 రకాలుగా ఉండి 4 రకాలైన దంతాలతో మనం నములుతూ ఉంటాం. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, పాలదంతాల సంఖ్య 20, శాశ్వతంతాల సంఖ్య 32. ఇక్కడ ఒకసారి మీకు చెప్తానండి. సాధారణంగా మానవుల్లో 2 సార్లు దంతాలు వస్తాయని చెప్పాను, అంటే డైఫ్యూడాంట్ దంత విన్యాసం అని చెప్పాను. కానీ పాలదంతాలు మాత్రమే 2 సార్లు వస్తాయి, మిగిలిన దంతాలన్నీ కూడా ఒకసారి వస్తున్నాయి. అందులో ఇదే ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఏంటంటే మానవుల్లో ఒక్కసారి మాత్రమే వచ్చే దంతాల సంఖ్య ఎంత అంటే శాశ్వతంతాలు 32 కాబట్టి, పాలదంతాలు 20 కాబట్టి, ఆ 20 రెండోసారి వస్తున్నాయి కాబట్టి 20ని తీసేస్తే 12 దంతాలు ఉంటాయి. ఆ 12 దంతాలు మాత్రమే ఒక్కసారి వచ్చేటటువంటి దంతాలు అనమాట. ఇది పాయింట్ జాగ్రత్త గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. సాధారణంగా దంతాలు 32 దంతాలు ఉంటాయి, కానీ పాలదంతాలు అనేవి 20 ఉంటాయి. ఈ 20 దంతాలే రెండోసారి వస్తున్నాయి, అంటే 2 సార్లు వచ్చే దంతాల సంఖ్య 20, కానీ ఒక్కసారి వచ్చే దంతాల సంఖ్య ఎంత అంటే 12 మాత్రమే. ఈ విధంగా దంతాలు అనేవి మానవుల్లో ఉంటాయి. అయితే ఈ దంతాలు అనేవి ఎన్ని ఉంటాయి అనే దాన్ని ఒక విన్యాసము అంటే దవడ పైభాగంలో దంతాలు ఉండే అమరికని దంత విన్యాసము, డెంటిషన్ అని పిలుస్తారు. ఈ దంత విన్యాసం మానవుల్లో ఉండే దంత విన్యాసం ఎంత అంటే 2 1 2 3 by 2 1 2 3, 2 1 2 3 by 2 1 2 3. ఇక్కడ విషయం చెప్తాను చూడండి. 2 1 2 3 by 2 1 2 3 అన్నాను కాబట్టి పైన ఉన్న దాన్ని ఏమంటారంటే పై దవడలో ఉన్నటువంటి దంత విన్యాసం. అలాగే కింద ఉన్న సంఖ్యని కింది దవడలో ఉండే దంత విన్యాసం అంటాం. అంటే పై దవడలో ఉండే దంతాలు, కింద దవడలో ఉండే దంతాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి దానిలో 2 1 2 3 by 2 1 2 3 ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ 2 అనేది ఏంటంటే దవడ యొక్క సగభాగంలో ఉన్నటువంటి ఇన్సిజర్స్, కుంతకాలు 2 ఉంటాయి. దవడ యొక్క సగభాగంలో 2 ఉంటాయి. అలాగే కెనైన్స్ 1 ఉంటుంది, దవడ యొక్క సగభాగంలో 1 ఉంటుంది. అలాగే ప్రీమోలార్ 2 ఉంటాయి. అలాగే మోలార్ అనేది 2 1 2 3 కాబట్టి 3 ఉంటాయి, 3 ఉంటాయి అన్నమాట. ఈ విధంగా 2 1 2 3 అన్నప్పుడు 2 ఇన్సిజర్స్ ఉంటాయి, 1 కెనైన్స్ ఉంటుంది, అలాగే ప్రీమోలార్స్ 2 ఉంటాయి, అలాగే మోలార్స్ అనేవి 3 ఉంటాయి అన్నమాట. ఈ మొత్తాన్ని 2 1 2 3 by 2 1 2 3 అని పిలుస్తారు. ఇది దంతాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్లు. దంతాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం నాలుకకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. నాలుక అంటే మానవ నోటిలో ఉన్నటువంటి లేదా క్షీరద యొక్క నోటిలో ఉన్నటువంటి నమలడానికి ఉపయోగించేటటువంటి భాగాన్ని లేదా మింగడానికి ఉపయోగపడే కండరయుతమైన భాగాన్ని నాలుక అని పిలుస్తారు. ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే పోటీ పరీక్షలో వచ్చే ప్రశ్న,
సాల్ట్ లేదా ఉప్పుతనము, లేదా స్వీట్నెస్ లేదా వగరుతనము. స్వీట్నెస్ అంటే స్వీట్ అంటే తీపితనం, అలాగే వగరుతనం అంటే బిట్టర్నెస్. ఇవన్నీ కూడా టేస్ట్లు నాలుగు పై భాగంలో ఏ ఏ భాగాల్లో గుర్తిస్తాము అని ప్రశ్న వస్తుంది. ఇక్కడ చూడండి, నాలుగు పై భాగంలో ఫస్ట్ సోర్ పులుపు. నాలుగు యొక్క పులుపుతనం అనేది నాలుగు పార్శ్వ భాగాల్లో అంటే సైడ్స్ భాగాల్లో తెలుస్తూ ఉంటుంది. నాలుగుకి రుచిని చూడడం కోసం రుచి గుళికలు టేస్ట్ బడ్స్ అనే భాగాలు ఉంటాయి. ఈ టేస్ట్ బడ్స్ అనేవి 4 రకాల టేస్ట్ బడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా సాధారణంగా 5 ఉంటాయి అనుకోండి, కానీ 4 రకాలే మెయిన్ అనమాట. ఈ 4 టేస్ట్ బడ్స్లో కూడా మనకి సోర్ అంటే పులుపుదనాన్ని చూపించేటటువంటి టేస్ట్ బడ్స్ అనేవి 4కి పార్శ్వాలలో ఉంటాయి. అందువలన 4 పై భాగంలో పులుపుదనం ఎక్కడ వస్తుంది మనకి అంటే 4 పార్శ్వాలలో తెలుస్తూ ఉంటుందన్నమాట. రెండోది స్వీట్నెస్, తీపిదనం. అంటే తీపిదనం తెలుసుకునేటటువంటి టేస్ట్ బడ్స్ అనేవి 4కి చిట్ట చివరిలో ఉంటాయి. 4 చివరి భాగంలో ఉంటుంది కాబట్టి మనకు స్వీట్నెస్ అనేది 4 చివరిలో తెలుస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ బిట్టర్నెస్ అంటే వగరుతనం. వగరుగా ఉంటుంది అంటారు, కాకరకాయ వగరుగా ఉంటుంది. ఆ వగరుతనం అనేది ఎక్కడ ఉంటుంది తెలుస్తుంది అంటే 4 పై భాగంలో చిట్ట చివరిలో అంటే బ్యాక్ అనమాట. ఆ బ్యాక్ అని తెలిసేది వగరుతనము. నెక్స్ట్ సాల్టీ అంటే ఉప్పుతనం. ఉప్పుదనం ఎక్కడ తెలుస్తుంది అంటే 4 యొక్క ముందు భాగానికి మొత్తం అంతా కూడా ఈ సాల్టీనెస్ తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇది కూడా మనం తెలుసుకోవాలి. రుచి గుళికలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఆ రుచి గుళికలు ఏ ఏ పనులు చేస్తాయో ఒకసారి చూడండి. మనకు ప్రశ్న ఎలా ఇస్తారంటే నాలుక యొక్క ఏ భాగంలో పులుపుతనం తెలుస్తుంది అనే ప్రశ్న వస్తుంది. నాలుక యొక్క పార్శ్వ భాగాల్లో పులుపుతనం అనేది తెలుస్తుంది. నాలుక యొక్క చిట్ట చివరి లేదా మొట్టమొదటి భాగంలో స్వీట్నెస్ తెలుస్తుంది. నాలుక యొక్క చిట్ట చివరి భాగంలో బిట్టర్నెస్ అంటే వగరుతనం తెలుస్తుంది. నాలుక యొక్క ముందు భాగానికి పార్శ్వ భాగానికి చుట్టూ మనకి సాల్టీనెస్ ఉప్పుదనం అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇది నాలుకకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మన పోటీ పరీక్షలు వచ్చేటటువంటి ప్రశ్నలు అనమాట. ఇక్కడ ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ స్వీట్నెస్ అనేది ముందు భాగంలో ఉంది, సాల్టీనెస్ అనేది ముందు భాగము పార్శ్వాల్లో కూడా ఉంటుంది. సోర్నెస్ అంటే పులుపుతనం అనేది 4 పార్శ్వాల్లో ఉంటుంది. బెటర్నెస్ అంటే చేదుతనం అనేది పై భాగంలో అంటే వగరు లేదా చేదు భాగం అనేది ఈ 4 యొక్క పై భాగంలో ఉంటుంది. అలా ఇంకో టేస్ట్ కూడా ఉంటుంది, అదేంటంటే ఇబ్బందికరమైనటువంటి టేస్ట్ అనమాట. దాన్ని యుమామి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టమాటో. ఈ టమాటో ఏ విధంగా టేస్ట్ కలిగి ఉంటుందో దాన్ని ఉమామి టేస్ట్ అంటారు. ఆ ఉమామి టేస్ట్ అనేది నాలుక యొక్క మొత్తం భాగం అంతా కూడా గుర్తిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా నాలుక పై భాగంలో టేస్ట్ బడ్స్ అమరు ఉండేటటువంటి విధానం ఇది మనకు కావాల్సినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. ఇంకొక విషయం చూడండి. ఇప్పుడు నోటికి సంబంధించినటువంటి లాలాజల గ్రంథుల గురించి చూద్దాం. లాలాజల గ్రంథులు చూడండి, మానవ శరీరంలో నోటి లోపల లాలాజల గ్రంథులు అనే భాగాలు ఉంటాయి. అంటే లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ లాలాజలం అనేది ఒక రోజుకి మానవుల్లో ఎంత లాలాజలం ఉత్పత్తి అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఒక రోజులో అంటే 24 గంటల్లో ఒక మానవునికి ఎంత లాలాజలం ఉత్పత్తి అవుతుంది అంటే 1 నుంచి 1.5 లీటర్ల వరకు ఉత్పత్తి అవుతూ ఉంటుందన్నమాట. 1 నుంచి 1.5 లీటర్ల వరకు కూడా లాలాజలం అనేది మానవునికి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అయితే మానవుల్లో ఉన్నటువంటి లాలాజల గ్రంథులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎన్ని ఉంటాయి అనేది కూడా ఇంపార్టెంట్. సాధారణంగా మానవుడు అనేవాడు క్షీరదం అంటే మ్యామల్. క్షీరదాల్లో 4 రకాలైనటువంటి లాలాజల గ్రంథులు ఉంటాయి. ఆ లాలాజల గ్రంథుల్లో మొట్టమొదటి దాని ఏమంటారంటే పెరోటిడ్ గ్రంథులు అంటారు. ఇక్కడ చూడండి పెద్దవిగా ఉన్నాయి. ఈ వెనకాతల భాగంలో అంటే చెవికి దిగువ భాగంలో పెరోటిడ్ గ్రంథులునే ఉంటాయి. ఇవి లాలాజల గ్రంథులు అతిపెద్ద గ్రంథులు ఏవి అంటే పెరోటిడ్ గ్రంథులు అతి పెద్దవి. సాధారణంగా గవద బిళ్ళలు అంటారు, మమ్స్ లేదా గవద బిళ్ళలు. ఆ గవద బిళ్ళలు అనేది ఏ భాగానికి వస్తుంది అంటే పెరోటిడ్ గ్రంథులకి వస్తుందన్నమాట. లాలాజల గ్రంథుల్లో ఉన్నటువంటి పెరోటిడ్ గ్రంథులకి గవద బిళ్ళలు అనే వ్యాధి అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మన దానిలోకి వచ్చేయండి. లాలాజల గ్రంథులు అనేవి 4 రకాలు. అవి ఏంటంటే పెరోటిడ్ గ్రంథులు, అదో జంబికా గ్రంథులు, అదో జిహ్వికా గ్రంథులు, నిమ్న నేత్ర కోటర గ్రంథులు అని 4 రకాలు. ఒకటి పెరోటిడ్ గ్రంథులు. పెరోటిడ్ గ్రంథులు అనేవి చెవికి దిగువ భాగంలో ఇరువైపులా ఉంటాయి అన్నమాట. దాన్ని పెరోటిడ్ గ్రంథులు అంటారు. నెక్స్ట్ది అదో జంబికా గ్రంథులు. జంబికా అంటే దవడకి దిగువ భాగంలో ఉంటాయి కాబట్టి వాటిని అదో జంబికా గ్రంథులు లేదా సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. అలాగే నాలుకకు దిగువలో ఉండేటటువంటి గ్రంథులు ఏమంటారంటే అదో జిహ్వికా గ్రంథులు లేదా సబ్ లింగ్యువల్ గ్లాండ్స్ అని పిలుస్తారు. సబ్ లింగ్యువల్ గ్లాండ్స్ చూడండి, సబ్ మ్యాండిబ్యులర్ గ్లాండ్స్ ఇక్కడ ఉన్నాయి. అదో జంబికా గ్రంథులు. అలాగే సబ్ లింగ్యువల్ గ్లాండ్స్ అంటే లింగ్యువల్ అంటే నాలుకకు దిగులు ఉంటాయి కాబట్టి వాటిని సబ్ లింగ్యువల్ గ్లాండ్స్ అంటారు. అదో జిహ్వికా గ్రంథులు. ఈ విధంగా
మానవుల్లో అయితే 3 గ్రంథులు ఉన్నాయి, కానీ క్షీరదాల్లో మాత్రం 4 రకాల గ్రంథులు ఉంటాయి. ఆ 4వ రకం ఏంటంటే నిమ్న నేత్ర కోటర గ్రంథులు. నిమ్న నేత్ర కోటర గ్రంథులు, ఇన్ఫ్రా ఆర్బిటల్ గ్లాండ్స్. అంటే నిమ్న నేత్ర కోటర గ్రంథులు అంటే నేత్ర కోటరానికి దిగువ భాగం ఉంటాయి కాబట్టి వాటిని నిమ్న నేత్ర కోటర గ్రంథులు అంటారు. మానవుల్లో లోపించినటువంటి లాలాజల గ్రంథులు ఏవి అంటే నిమ్న నేత్ర కోటర గ్రంథులు. మానవుల్లో ఉండే లాలాజల గ్రంథుల సంఖ్య 3 జతలు మాత్రమే, క్షీరదాల్లో ఉండే లాలాజల గ్రంథుల సంఖ్య 4 జతలు. ఈ పాయింట్ మాత్రం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇది లాలాజల గ్రంథులు, దానికి సంబంధించిన అంశాలు. ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నానండి. మొత్తం ఈ 3 జతల లాలాజల గ్రంథుల ద్వారా ఒక రోజులో మానవుడికి ఉత్పత్తి అయ్యేటటువంటి మొత్తం లాలాజలం పరిమాణం ఎంత అంటే 1 లీటర్. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు, భవిష్యత్తులో రాబోయేటటువంటి ప్రశ్నలు, మానవ నోటికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు మీకు అందించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత జీర్ణాశయం సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ అందిస్తాను. థ్యాంక్ యూ.